విద్యార్థులారా, మనము రైతు ప్రశస్తి గురించి పాఠ్యాంశం చెప్పుకుంటున్నాం. రైతు రామాయణం శిశుకాండం నుంచి గ్రహించబడినటువంటి రైతు ప్రశస్తి పాఠ్యాంశం చెప్పుకుంటున్నాం. సాగరయ్య పటేలు భార్యలు ఇద్దరు కూడా చక్కగా అతని యొక్క పేరును పెట్టుకొని తమకు లేకపోయినా కూడా పొరుగిండ్లకు పోయేవాళ్ళు కాదు. ఇక మాకు ఇది లేదు అది లేదు అని చెప్పనంటూ పాటలు పాడకుండా, వారింట్లో నిల్వ ధాన్యం ఏమీ లేకపోయినా కూడా, ఎంత కరువు వచ్చినా కూడా మాకు ఇది కావాలి అది కావాలని చెప్పనంటూ పొరుగిండ్లకి వెళ్ళి దానం కోసము చెట్లు పట్టుకొని పోయేవాళ్ళు ఎవరు కూడా కాదు. ఇక గంగాంబ తన వయస్సు పెరిగిపోవడం చేత తన సంతానం కలదని చెప్పని అభిప్రాయాన్ని పొంది సాగరయ్య భార్య గంగాంబ తన సొంత సోదరి అయినటువంటి మంగమాంబతో రెయ్యి పగళ్ళు పోరు పెట్టి భర్త సాగరయ్య కూడా 1000 విధాలుగా చెప్పి భవిష్యత్తులో వారికి పుణ్యగతులు కలగడం కోసం భర్తకు మంగకు కలిపి పెళ్లి చేసింది. అప్పటికి మేల్ వయస్సు పైనలరు మంగ, పతికి తోడుగా నీడగా 4 వత్సరములు, కాపురము దిద్దే అప్పకు దాపలగను, ఆత్మబంధువై సేవికయై చెలియై. అప్పటికి మేల్ వయస్సు పైనలరు మంగ, పతికి తోడు నీడగా 4 వత్సరములు, కాపురము దిద్దెన్ అప్పకు దాపలగను, ఆత్మబంధువై సేవికయై చెలియై. ఇక అప్పటికి మేల్ వయస్సున్ పై అలరు, అప్పటికి సాగరయ్యతో పెళ్లి జరిగే నాటికే మేల్ వయస్సు పైన అలరు మంగ, మంగకి అప్పటికి కూడా తనకు కూడా కాస్త పెద్ద వయసు ఉంది. అంటే గంగ కంటే కూడా చిన్నదే, కాస్త పెద్ద వయసు, చిన్న పిల్ల కాదు. చిన్న పిల్ల కాదు, చిన్న పిల్ల అయితే ఇప్పుడు సాధారణ చూసినట్టయితే ఒకే ఇంట్లో పెళ్లి చేసుకోవడం జరుగుతుందంటే తనకు తన చెల్లికి ఒక 10 ఏళ్ల వయసు తేడా ఉన్నటువంటి వాళ్ళు అలా చేసుకుంటారు కొన్ని సందర్భాల్లో. అప్పటికి మేల్ వయస్సు పైనలరు మంగ, మంగ కూడా పెద్ద అంటే చాలా తక్కువ వయసు ఏం, చిన్న వయసు ఏం కాదు, కాస్త పెద్ద వయసే ఉంది పెళ్లికి తిరిగినట్టు నాటికి. తర్వాత పతికి తోడు నీడగా, తన భర్తకు తోడు నీడగా 4 వత్సరములు, 4 సంవత్సరాలు, కాపురము దిద్దే కాపురాన్ని నిర్వహిస్తూ అప్పకు దాపలగాను, అప్పకు అప్ప అంటే అక్క. కొన్ని ప్రాంతాల్లో అప్ప అని పిలుస్తారు. అప్ప అంటే ఇక్కడ తండ్రి అనే అర్థం కాదు. ఇక్కడ మన ప్రాంతంలో అప్ప అంటే తండ్రి అని చెప్పి అంటారు. ఇక అది రాయలసీమ వెళ్తేనేమో అప్ప అంటే తండ్రిగా, అప్ప తండ్రిని అప్ప అని పిలుస్తారు. ఇక్కడ మన ప్రాంతంలో అయ్యా అంటారు. అయ్యా అంటే తండ్రి అని చెప్పని అంటాం. రాయలసీమలో వెళ్తానంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అప్ప అంటే తండ్రిగా అర్థం తీసుకుంటారు. రాయలసీమ వెళ్తానంటే అప్ప అంటే తండ్రి తీసుకుంటారు. ఇక్కడ మన తూర్పు ప్రాంతంకి వెళ్తున్నట్టయితే అప్ప అంటే ఇక్కడ చెల్లెలు అని అర్థంలో వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ అప్పకు అంటే ఇక్కడ అక్కకు అని అర్థం.
అప్పకు దాపలగను అక్కకు మంగ అక్క ఎవరు గంగమ్మ. గంగమ్మకు తోడు నీడగా ఆత్మ బంధువై ఆత్మకు చుట్టంలా సేవిక అయి సేవకురాలుగా చెలి అయి చెలికత్తెగా తన అక్కకు తోడు నీడగా ఉంటూ సంసారాన్ని చేస్తూ వచ్చింది. సాగరాయితో పెళ్ళినాటికే పెద్ద వయసు గల మంగ తన భర్తకు తోడు నీడగా అక్కకు తోడుగా ఆత్మబంధువుగా సేవకురాలిగా చిలికత్తగా ఉంటూ ఒక 4 సంవత్సరాలు కాపురము చేసింది. ఋతుకాలములెన్నెన్నో గతించిపోసాగెన్ కాలగర్భములోనన్ బ్రతుకు విసుగెత్తే బొత్తుగా క్షితి ఫలితమే లేని చౌట చేని దొరకుటల్. ఋతుకాలములెన్నెన్నో గతించిపోసాగెన్ కాలగర్భములోనన్ బ్రతుకు విసుగెత్తే బొత్తుగా క్షితి ఫలితమే లేని చౌట చేని దొరకుటల్. క్షితి ఫలితమే లేని, క్షితి అంటే భూమి, భూమిలో ఫలితమే లేని పంట పండని చౌట చేని దొరకుటల్. చవట చేని దొరికినటువంటి యజమానిలా అంటే చవట పొలంలో చూసినట్టయితే మనం పంట వేస్తే ఆ చవట పొలంలో పంటలేవి కూడా సరిగ్గా పండవు. చవుడు ఉంటుంది కాబట్టి చవుడులో అంతా కూడా చవట పొలాల్లో అంతా కాల్షియం సున్నం ఎక్కువగా ఉంటుంది. సున్నం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో చౌట చేలలో పంటలేవి బాగా పండవు. దాంట్లో చౌట చేనులో ఎంత పంటలు వేసినా కూడా, ఎన్ని పంటలు వేసినా, ఎంత మందులు వేసినా, ఎంత ఎరువు వేసినా కూడా చౌట చేనులో పంట ఎక్కువ ఫలితము రాదు, పంటలే ఎక్కువ రావు, పనికిమాలిన చెట్లని మొలుస్తాయి. కాబట్టి అలా కాలగర్భము లోపల కాలము యొక్క కడుపులో ఋతుకాలములెన్నెన్నో గతించిపోసాగిన్. ఋతుకాలాలు అంటే రోజులు, ఋతువులు అంటున్నాం కదా మనము. శరద్ ఋతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువు. ఇక్కడ ఋతుకాలాలు అంటే ఆ ఋతుకాలాలు కావు. ఋతుకాలాలు అంటే స్త్రీల యొక్క ఋతుకాలాలు, ఋతు జరిగేటువంటి కాలాలు, 28 days 28 రోజులు ఇలా జరిగేటువంటి కాలాలు. ఇలాంటి కాలాలన్నీ కూడా ఎన్నెన్నో గతించిపోసాగిన్, ఇలా ఎన్నో కూడా జరుగుతూ పోతున్నాయి. కాలగర్భం లోపల కాలాల్లో ఇట్లా ఎన్నో సాగుతూ పోతున్నాయి. అంటే నెలలు గడిచిపోతూనే ఉన్నాయి, రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎందుకంటే 4 వత్సరాలు అని చెప్పనుకున్నాం కదా, 4 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. అలా కాలము గడుస్తుంటుంది. అంటే పండని భూమి గల చవట చేను దొరికినటువంటి యజమానిలాగా మంగమాంబకు కూడా ఋతుకాలములన్నీ కూడా కాలగర్భంలో ఎన్నెన్నో గడిచిపోయాయి. ఇక పూర్తిగా ఆమెకు కూడా బ్రతుకు విసుగెత్తే బొత్తుగా, బ్రతుకు పైన విసుగు అనేది మంగమ్మ కూడా వచ్చింది. కాలేదు కాన్పులిరువురికి ఈలోగా కాన్పు వయసులెత్తన్ క్రమమైనన్ రాలేదో ఫలకాలము తేలేదో పుత్రభిక్ష దేవులు ఇరువురన్. కాలేదు కాన్పులిరువురికి, ఈలోగా ఇరువురికి ఆ ఇద్దరికి కూడా కాలేదు కాన్పులు, ప్రసవాలు జరగలేదు ఇద్దరికి కూడా. కాన్పు వయసులెత్తన్, వారికి బిడ్డలు పుట్టేటువంటి వయస్సు, కాన్పు వయసులన్నీ కూడా ఎత్తన్ అతిశయించేటట్టుగా క్రమంగా రాలేదు, ఇంకా రాలేదు.
ఫలకాలము ఫలించేటువంటి కాలము తేలేదు, తమ వెంట తీసుకురాలేదు పుత్రభిక్ష, పుత్రుల యొక్క భిక్ష, సంతాన భిక్ష అనేటువంటిది ఇద్దరికి కూడా జరగలేదు. ఈలోగా ఇరువురి భార్యలకంతా పిల్లలు పుట్టలేదు. వారికి బిడ్డలు పుట్టే వయసు పెరిగిపోయిన వల్ల ఆ కాలం రాలేదో ఏమో, ఇద్దరి భార్యలకు కూడా సాగరయ్య ఇద్దరి భార్యలకు కూడా పిల్లలు పుట్టేటువంటి వయసు రాకుండా పోయిందేమో అని చెప్పని ప్రజలంతా అనుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే గంగాంబకు సంతానం కలకపోవడం చేత ఇక మంగమ్మను పెళ్లి చేసుకున్నాడు. మరి మంగకు కూడా 4 సంవత్సరాల కాలం గడిచిపోయినా, ఋతుకాలాలు ఎన్నో గడిచిపోయినా వారికి సంతాన భాగ్యం రాలేదు. కాబట్టి మరి ప్రజలంతా కూడా అయ్యో మరి గంగమ్మకే పిల్లలు కాలేదంటే ఈ మంగ కూడా కాలేట్లేదే అని చెప్పని, పుత్రభిక్ష వారికి లేదేమో అని చెప్పని ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. అనుచున్ ప్రజలున్ కొనసాగి అనుచున్ ప్రజలను కొనసాగిరి ఆశలెల్ల అప్పటికప్పుడు ఆశలై అస్తమించన్, సాగరయ్యయు నా భాగ్యయోగము తనకింక లేదని ఆశ చాలించుకొనియే. అనుచున్ ప్రజలను కొనసాగిరి ఆశలెల్ల అప్పటికప్పుడు ఆశలై అస్తమించన్, సాగరయ్యయు నా భాగ్యయోగము తనకింక లేదని ఆశ చాలించుకొనియే. ఇక ప్రజలంతా కూడా, ఆ గ్రామంలో ప్రజలంతా కూడా అనుచు ప్రజలు అనుకొనసాగిరి, ప్రజలంతా కూడా అనుకోవడం మొదలుపెట్టారు. ఏమైంది? ఆశలు ఎల్లా, బిడ్డలు పుడతానటువంటి ఆశలన్నీ కూడా అప్పటికప్పుడు అప్పటికప్పుడు అంతా కూడా ఆశలై, వ్యక్తమైనటువంటి ఆశలై అస్తమించన్ అణిగిపోతూ ఉండగా, సాగరయ్యయును ఆ సాగరయ్య కూడా ఆ భాగ్యయోగము, ఆ యొక్క పుత్ర భాగ్యము, సంతాన భాగ్యము అనేటువంటిది తనకు ఇంకా లేదని చెప్పని ఆశ చాలించుకొనియే, తన సంతాన భాగ్యం అని చెప్పని తన ఆశను చాలించుకున్నాడు, వదిలించుకున్నాడు అని చెప్పని అనుకుంటున్నారు గ్రామ ప్రజలంతా.